ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? లక్ష్మీ నీలిమ. లక్ష్మీ నీలిమ గారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? చీరాల. చీరాల. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అనూష. అనూష. మీరు ఎక్కడి నుంచి అండి? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. వైజాగ్. ఒకరు వైజాగ్, ఒకరు చీరాల. మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా అండి? ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఓకే. సో ఈరోజు తెలుసు కదా శ్రావణ శుక్రవారం మనకి. సో మంచి మంచి వంటలు చేయాలి మీరు. ఓకే, సో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు వంటలు చేయాలి. ఓకే అండి, సో చూసేద్దాం ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే, మినప్పప్పు. సో మినప్పప్పు ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో చాలా రకాల చేసుకోవచ్చు. యాక్చువల్లీ కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే బాగా మంచి మంచి వంటలు చేసుకోవచ్చు. సో చెప్పండి, ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. మీరు చేస్తారా? నీలిమ గారు. ఓకే, ఏం చేస్తారు మినపప్పుతో? మినపప్పు క్యారెట్ పొడి కూర చేస్తాను. మినపప్పు క్యారెట్ పొడి కూర. వావ్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? చేద్దామండి. ఓకే, మినపప్పు క్యారెట్ పొడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మినపప్పు క్యారెట్ పొడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. లక్ష్మీ నీలిమ గారు, బాగుంది మీ పేరు, చాలా బాగుంది. థ్యాంక్స్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా వంట? చేద్దాం. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవాలి. పూజ చేసుకున్నారా నీలిమ గారు? చేసుకున్నామండి. చేసుకున్నారా? అది వేగాక ఆనియన్స్, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఓకే, వేగాక క్యారెట్ వేయటం. క్యారెట్ వేసుకోవాలి. సో చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్స్ కట్ చేసుకున్నారనమాట. అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు నీలిమ గారు మీరు? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. సో బాగా ఇష్టమా వంటలు ట్రై చేయడం, కొత్త కొత్త వెరైటీస్? అంటే ఈ మధ్య ట్రై చేస్తున్నాను. ఈ మధ్య ట్రై చేస్తున్నారా? అంటే ఇప్పుడు దాకా కొన్ని చేసేదాన్ని. ఓకే, ఈ మధ్య కొంచెం ఎక్కువ చేస్తున్నారు అనమాట. అవునండి, అంటే పాప పుట్టిన కానించి కొంచెం వెరైటీస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో ఎలా ఫ్రెండ్స్ మీ ఇద్దరు? ఇక్కడ హైదరాబాద్ లో వచ్చాక. ఓకే, హైదరాబాద్ లో వచ్చాక అనమాట. సో క్యారెట్స్ కొంచెం మగ్గితే ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చా? అవునండి. సో ఇక్కడ మినపప్పు ఏం చేశారు? ఉడికిచ్చారా లేకపోతే నానబెట్టుకున్నారా? ఏం చేశారు ప్రాసెస్? వేయించి నానబెట్టానండి. సో మినపప్పు వేయించుకుని నానబెట్టుకున్నారు. సో యాక్చువల్లీ వేయించడం వల్ల మనకి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా మినపప్పు, జిగురు లేకుండా బాగా వస్తుంది. అది మీరు వేయించుకుని నానబెట్టుకున్నారు. అండ్ నానబెట్టుకోవడం వల్ల కాస్త మనకి ఇలాంటి ఫ్రైస్ వేపుళ్ళలో పలుకులు పలుకులుగా బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. ఇంకేమైనా వేసుకుంటారా ఇందులో ఇప్పుడు? సాల్ట్ అవన్నీ వేయాలి. వేస్తారా? సో కొంచెం ఉప్పు సరిపడా వేసేస్తున్నారా? సరిపడా వేసేస్తున్నాను. ఓకే, పసుపు. ఓకే, తర్వాత కారమా? ఇవి వేసాక, మినపప్పు వేసాక కారం వేయాలి. ఓకే, మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. సో కొంచెం క్యారెట్ మగ్గాలా? కొంచెం మగ్గాలి. మగ్గిపోయిందా అండి? మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? మినపప్పు వేస్తాను. ఓకే, వేయించి నానబెట్టుకున్న మినపప్పు యాడ్ చేసుకోండి.
మినపప్పే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఎక్కువ వేసేస్తున్నానండి. ఓకే. సో యాక్చువల్లీ డిఫరెంట్గా క్యారెట్ వేపుళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మినపప్పుతో కొంచెం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ కాంబినేషన్లో. మా ఫ్రెండ్ నేను ట్రై చేసామండి. అవునా, బాగా వచ్చిందా? బాగా కుదిరిందా? బాగుంది, టేస్ట్ బాగుంది. అందుకని ఇక్కడ చేస్తున్నారు అన్నమాట. ఓకే. సో ఇది జనరల్లీ మనకి చపాతీస్, రోటీస్ లాంటి వాటికి చాలా వాటిలో బాగుంటది. స్నాక్ లాగా తినొచ్చు, అలాగే స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఓకే. అనుష గారు, మీరు కూడా ట్రై చేశారు ఈ రెసిపీ ఎప్పుడన్నా? ట్రై చేశానండి. ట్రై చేశారు మీరు కూడా. ఓకే. తర్వాత నెక్స్ట్ ధనియాల పొడి. ఓకే. ధనియా పౌడర్. ఓకే. లైట్గా కారం, కొంచెం కారం. పచ్చిమిర్చి వేసాను కాబట్టి తగ్గించి వేసాను. ఓకే. సో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలా? అంతేనండి. అంతేనండి. అయిపోయిందా? మా ఫ్రెండ్ చైతన్యకి హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్ చైతన్య. ఓకే, చైతన్య గారికి హాయ్. బెస్ట్ ఫ్రెండ్సా మీరు చైతన్య గారు? అవునండి. ఆపేద్దామా? ఆపేద్దాం. కొత్తిమీర వేస్తాను. ఇందులోనే వేసుకుంటారా? సో ఫైనల్గా కొత్తిమీర. బాగుంది, ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. అండ్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు, ఎవరైనా వచ్చినా కానీ వెంటనే అయిపోద్దండి. అవును, టకటక చేసేసుకోవచ్చు. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. క్యారెట్ మనకి చాలా బాగుంటుంది. అండ్ క్యారెట్తో ఈ మినపప్పు కాంబినేషన్ అనేది టేస్టీగా ఉంటుంది కదా. పెట్టేసాను, కింద పెట్టేసాను. సర్వ్ చేసేసుకుందామా? పైనుండి కొంచెం కొత్తిమీర. ఓకే, అయిపోయిందండి. ఓకే. మినపప్పు క్యారెట్ పొడి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మినపప్పు క్యారెట్ పొడి కూర తయారు చేసుకునే విధానం. ముందుగా మినపప్పు వేయించి నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి కాస్త వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న మినపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మినపప్పు క్యారెట్ పొడి కూర రెడీ.